అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తనకు పాలనా అనుభవం లేదంటూనే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించడం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలో కీలక వ్యక్తులైనా సరే తన మన అన్న భేదం లేకుండా పక్కన పెడుతున్నారు. మే నెలలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణను జనసేనాని ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. సినిమా థియేటర్ల బంద్ అంటూ అత్తి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. తాజాగా కొవ్వూరు ఇన్ఛార్జ్ టీవీ రామారావుపై కూడా చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచలన రాజకీయ నాయకుడు, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదే రీతిలో ఇప్పటికి కూడా సంచలనాలు కలిగిస్తున్న అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పార్టీ ప్రధానంగా బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి దాకా, ఆ బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర కమిటీల వరకు కూడా ప్రతి ఒక్క సున్నితమైన అంశాన్ని పటిష్టంగా నిర్మించుకుంటే తప్పితే పార్టీ పటిష్టంగా తయారవ్వదు అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ పుణికిపుచ్చుకొని అడుగులు ముందుకేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా పార్టీ విషయంలో రాజీ పడకుండా, పార్టీ విషయంలో ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా, అలాగే ఎన్డీఏ కూటమికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఎక్కడ కూడా చిత్తు రాకుండా కూడా ఆ పవన్ కళ్యాణ్ చూసుకుంటూ అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ చేసే ప్రతి ఒక్క అంశము, ప్రతి ఒక్క పని కూడా ఇటుపక్క మూడు పార్టీలకి, ఎన్డీఏ కూటమిలోని జనసేన, టీడీపీ, బీజేపీ మూడు పార్టీలకి ఎక్కడ ఎవరు విఘాతం కలిగించిన వారి మీద చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే మూడు పార్టీలకు సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెట్టిన పక్షంలో వారి ఎంటపడి తాట తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే ఒక్కొక్క ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు కానీ, ఆఫీసులకు వెళ్లి బెదిరించే అంశాలు కానీ, ఇలాంటి అక్కడ కూడా సహించకుండా వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరొకసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలనం కలిగించే అంశాలు ఆ తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. పార్టీ గీత దాటి వ్యవహరిస్తే వేటు తప్పదు అని పవన్ కళ్యాణ్ గతంలో నుంచి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. అలాగే ఆ పార్టీ గీత దాటి వ్యవహరించిన వారందరినీ కూడా నరం తక్కు పెట్టి నారదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొన్న అత్తి సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే తాజాగా కొవ్వూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి రామారావుపై కూడా తాజాగా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో ఒక రకమైన స్పర్ధతో ఆ పార్టీ నాయకులందరూ కూడా అడుగులు ముందుకేస్తున్నారు. ఎక్కడో కూడా పార్టీకి సంబంధించిన, పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పార్టీలోకి అడుగు పెట్టాలి, అలాగే ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి మంచి చూడాలి, ప్రజలకి మంచితో వాళ్ళు మమేకమై అడుగులు ముందుకేసేవారు మాత్రమే పార్టీలో ఉంటారు. స్వార్థ ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు పార్టీలో ఉండటానికి వీల్లేదు అన్నదందన పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారనేది ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తెలుసుకోవాల్సిన అంశంలాగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే పార్టీ వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విఘాతం కలిగిస్తే మాత్రం వారిపై చర్యలు తీసుకోవడంలో ఎక్కడా తగ్గేదే లేదు అన్న చందాన పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నట్లు అర్థమవుతా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో రాజమండ్రి అర్బన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణని సస్పెండ్ చేశారు. అలాగే కొవ్వూరు ఇన్ఛార్జి టీవీ రామారావులు ఇద్దరిని కూడా తొలగించిన పరిస్థితి ఉంది. పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ గతంలో స్పష్టం చేశారు. వీళ్ళిద్దరు సస్పెన్షన్ తో క్లియర్ కట్ గా పార్టీలోని ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లమైన పరిస్థితి ఉంది. కూటమి ఐక్యతకు భంగం కలిగించే వారిని సహించబోము, చర్యలు తప్పవంటూ కూడా పవన్ కళ్యాణ్ మరొకసారి తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా
పార్టీ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. 2024 ఎన్నికల సమయంలో ముఖ్యంగా కూటమితో పొత్తు కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించిన పరిస్థితి ఉంది. ఒక పక్క టీడీపీని, మరో పక్క బీజేపీని ఇద్దరిని కూడా కలుపుకుంటూ ముగ్గురు కలిసి ఆ పార్టీ ముందుకు తీసుకెళ్తుంటే, కూటమిని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఖచ్చితంగా సఫలీకృతం అవుతాము. వైసీపీ పార్టీని అనగదొక్కకపోతే, వైసీపీ పార్టీని దించకపోతే ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కూటమికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకొని కూడా అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తనకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చంద్రబాబు అనుభవం చాలా అవసరం అని, తనకు పోరాడే శక్తి ఉన్న పాలించే అనుభవం లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ తరచూ చెబుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నప్పటికీ అక్కడక్కడ జనసేన టీడీపీ మధ్య భేదాభిప్రాయాలు రావటం, గ్రామాలలో కొట్టుకోవటం, అలాగే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం వెలుగు చూస్తున్న పరిస్థితి మనం తరచుగా చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కూటమి పార్టీల మధ్య అంతర్గత ఎన్ని పొరపచ్చాలు ఉన్నప్పటికీ కూడా మూడు పార్టీ పాలనకు ముందుకు పాలన చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితుల్లో గీత దాటిన వాళ్ళ మీద మాత్రం పవన్ కళ్యాణ్ వేటు వేయకుండా అయితే ఉండట్లేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలకు ఏదైతే పార్టీ కూటమి పొత్తుకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం కూడా ఎవరిని ఉపేక్షిస్తున్న పరిస్థితి లేదు. కీలక నేతల్ని సైతం కూడా నిర్దాక్షలంగా పవన్ కళ్యాణ్ పక్కన పెట్టడం చూస్తే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్త కూడా గుండె గుబేలంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కీలక నేతల్ని పక్కన పెడుతున్న నేపథ్యంలో మే నెలలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అచ్చి సత్యనారాయణ జనసేన ఇన్ఛార్జి పదవి నుంచి కూడా పవన్ కళ్యాణ్ తప్పించిన సంగతి తెలిసింది. అలాగే సినిమా థియేటర్ల బంద్ అంటూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. హరిహర వీరమల్లు ఇప్పటికే రిలీజ్ కావాల్సిన నేపథ్యంలో థియేటర్ల బంద్ అన్న కారణంగా కొంత మేరకు సుదీర్ఘంగా లేట్ అయిన సంగతి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఈ థియేటర్ల బంద్ అన్న అంశంలో ప్రధానంగా ఈ థియేటర్ల బంద్ అని పిలుపు వెనకాల ప్రధాన హస్తం రాజమండ్రి అర్బన్ జనసేన పార్టీ ఇన్ఛార్జి అచ్చి సత్యనారాయణ హస్తం ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. దీనికి సంబంధించి ఒక ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్ చేశారు. ఆయన కామెంట్ చేసిన అనంతరం కూడా ఆ పార్టీ అతి సత్యనారాయణ హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా పక్కన పెట్టి ఆ పదవి నుంచి తప్పించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆయన పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ బూత్ లెవెల్ స్థాయి నుంచి పటిష్టంగా నిర్మాణం జరగటంలో ఎక్కడ కూడా అవకతవకల్ని సహించేది లేదు. అలాగే ఆ కూటమికి సంబంధించి ఎక్కడైనా ఇబ్బంది జరిగితే సహించేది లేదు. ముఖ్యంగా మిగతా పార్టీలలా కాకుండా జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మకమైన ప్రజలకు మంచి చేయడం కోసమే అడుగులు ముందుకేస్తుందని ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క సున్నితమైన అంశాన్ని కూడా పరిశీలించి వారి మీద వేటు వేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని జనసేన పార్టీలో ప్రకంపనలు కలుగుతున్నాయి అనటంలో, ప్రకంపనలు కురుస్తున్నటంలో ఎటువంటి సందేహం లేదు. వైశాలి. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.